పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మొట్టమొదటిగా మీ అందరికీ పునీత స్నాపకుడు అర్లప్ప జన్మదినోత్సవ పండుగను కొనియాడే భాగ్యం దొరికింది కావున శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము గొప్ప బహుమానం పొందుకున్న రోజు. ఆయన జన్మదినోత్సవం మనందరికీ ప్రభు ఇచ్చిన ధన్యత. పునీత స్నాపకుడు అర్లప్ప గారా, మా కోసం ప్రార్థించండి. టుడే we celebrate the birth of Saint John the Baptist, such a beautiful gift for all of us. ఆయనకి బప్తిస్మ లేక బప్తిస్మ యోహాను అని కూడా పేరు పెడతారు. ఆయన యొక్క పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే ఆఫ్ సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఫీస్ట్ డే. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు కే సన్ని జీవితంలో దివ్యకారుణ్యమూర్తి 1000 రోజులు పూర్తి చేసుకున్న రోజుననే చేసిన గొప్ప అద్భుత కార్యం బట్టి కృతజ్ఞతగా యుఎస్ఏ ప్రయాణంలో దేవుని సంరక్షణ సురక్షిత గమ్య స్థానము చేరినట్లుగా ప్రత్యేక తలములన్నీ నెరవేరినట్లుగా మంచి చదువులు, జ్ఞానం, ఆరోగ్యం, దేవుని చిత్తం మాత్రమే అతని జీవితంలో నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం అంతటా మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుడు కాపుదల కొరకు ఫాదర్ గారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారికి షౌరెడ్డి జ్యోతిమేరి, షౌరెడ్డి గారు, జ్యోతిమేరెడ్డి గారు, మీరు అనేక విషయాలలో ఈ సెంటర్కి రహస్యంగా మీరు దానం ఇచ్చి కాపాడుతున్నటువంటి కుటుంబం. మీ కుమారుడు సన్నీ ఈరోజు ప్రయాణం చేసుకుంటూ వెళుతుండగా ఆ యుఎస్ఏ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, అక్కడ ఇంతకుముందు చేసిన అద్భుతాల కంటే దేవుడు ఎక్కువగా చేయాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ సన్నీ. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మేరీ, అలాగే ఆర్ ల్యాండ్సీ కారుణ్య ఈ 2వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మెడతడ విజయభారతి, ఇమానువేల్ రాజు. ఆర్ ల్యాండ్సీ కారుణ్య 2వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. ఏడుపగాంటి అర్జున్ 3వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, సంరక్షణ, మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు తేజస్విని మరియు హర్షవర్ధన్ మరియు అశ్విన్. ఏడుపగాండి అర్జున్ 3వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శారద మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, మంచి ఉద్యోగం వచ్చినట్లుగా మరియు హరీష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సునీల్ రితు రేవతి సంతాన వరం కొరకు, రితు రేవతికి నూతన ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా రాజేష్ రెడ్డి రేవతి 2వ సంతానం కొరకు, రియాన్ రెడ్డి మంచి ఆరోగ్యం, కిరణ్ జోడ్ సంపూర్ణ స్వస్థత, రేష్మ, అక్షర, వంశిత, ఆకాష్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రకాష్ నాయుడు, మరియ మగ్దలీనా, అరుల్ జోడ్, అంజలి దేవి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక సంవత్సరాలుగా మాతో పాటు ఇక్కడ రిసెప్షన్లో పనిచేసినటువంటి సహోదరి విజయ మేరీ శ్రీహర్ష వారి యొక్క 34వ పెళ్లి వార్షికోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. విజయ మేరీని, శ్రీహర్షను, వాళ్ళ కుమారుని దేవుడు ఏరాళముగా దీవించాలని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. చేసే సేవకు మీ కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి, సమాధానం, ఆనందం దయచేసి మీరు కోరుకున్న దాన్ని ప్రభు దానికన్నా ఎక్కువగా దీవించాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనము 6 రోజులుగా ఈ రోజు నుండి ప్రత్యేకంగా యేసు తిరుహృదయ మహోత్సవం మన సెంటర్లో ఆల్రెడీ అయిపోయింది, కానీ మన సెంటర్లో కొనియాడబోతున్నాం. దానికోసం సిద్ధపడుతున్నాం. రోజు యేసు తిరుహృదయానికి సమర్పించుకోండి. యేసు తిరుహృదయ ముందు మీ విన్నపాలు రాసి పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి పెట్టుకోండి. అవన్నీ తీసుకొని ఆదివారం ఇక్కడికి రండి. ప్రభు చిత్తమైతే ఆ విన్నపాలు తర్వాత ఆ ఫోటో అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ దీవెనలు పొందుకోవాలని, కుటుంబ సమేతంగా వచ్చి ఈ పండుగలో ప్రదక్షిణలో పాల్గొని మీకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రతిగా ప్రార్థించుకోండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా
సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రతిరోజు ఎన్నో ప్రవచనములు మీరు వింటున్నారు, అవన్నీ నెరవేరుతుంది. ఇంకా నమ్మండి. ఎవరైతే ప్రవచనము ఇంకా నెరవేరలేదో నమ్మండి, ప్రార్థిస్తూ ఉండండి. చాలా సంవత్సరాల ముందు యెషయా 40:3-4 యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటను లూకా 3:4-5 నెరవేరింది అని చెప్పి లూకా రాస్తున్నాడు. జాన్ ది బ్యాప్టిస్ట్ బప్తిస్మ యోహాను జీవితంలో నెరవేరిందని చెప్తున్నాడు. లాంగ్ బ్యాక్ గాడ్ prophesied through prophet Isaiah chapter 40 verse 3 and 4 and it is fulfilled. Luke quotes from 3, 4, 5. అలా నెరవేరిన ప్రవచనములు ఈ రోజుల్లో వింటున్నారు. మీ ఇంటిలో కూడా నెరవేరునుగా. ఆమేన్. ఏంటిది ఆ ప్రవచనం? ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయును, ప్రతి పర్వతము తిప్పను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతములు కావలెను, కరకు తావున నునుపు కావలేను. The Lord can make a way in the wilderness and He can make the level the mountains and make a way for Him. Same thing in Mark 1, 2, 3 also we read. మార్క్ 1, 2, 3 కూడా అదే చదువుతున్నాం. అందుకే ఈరోజు మనం పాడబోతున్నాం, మన దేవుడు కొండల కొండ మార్గం చేయును, రాజపదమును సిద్ధం చేయును. ఈ మాటను పాటగా పాడబోతున్నాం. మొదటి గుర్తులో, పెద్ద కొండ నీవేమాత్రం సెరుబాబుల ముందు తొలగిపోవుదు, అమోద ముద్రగా ఎన్నుకొన్నాడు, యేసును నామములో జయము కలుగునని తమిళం పాటను ఈరోజు ట్రాన్స్లేట్ చేసి ఈ విధంగా పాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా పాడండి. ఇట్స్ తమిళ్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్. మలగలెల్లాం వలిగలాகும் పాదయెల్లాం సెవ్వయాక్కువార్ అని మీరు యూట్యూబ్లో కొడితే చక్కగా ఒక వ్యక్తి పాడతారు. ఆయన ప్రాణాపాయంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇలాంటి పాటలు రాసిన వ్యక్తి. పాడదాం. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండవచ్చు. హగాయి 2:23 రాజు నీవు
నా ఉంగురములాగా నిన్ను వాడుకుంటానండి. లైక్ సిగ్నెట్ రింగ్ ఐ విల్ యూస్ యూ. హగాయి 2:23, హగాయి 2:23 పాడుదాం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కలతెందుకు చిందించకు, కలతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. నిశ్చయ పరిష్కారం నీకు ఉంది. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. కొండల గుండ మార్గం చేయును, రాజపదం సిద్ధం చేయును. పెద్ద కొండ నీవు ఏమాత్రము, జెరుబాబేలు ముందు తొలగిపోదువు. పెద్ద కొండ నీవు ఏమాత్రము, జెరుబాబేలు ముందు తొలగిపోవును. అమోదముద్రగా ఎన్నుకున్నాడే, ఆమోదముద్రగా ఎన్నుకున్నాడే. యేసుని నామములో జయం కలుగునే, యేసుని నామములో జయం కలుగునే. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. రేపటి దినం 25వ తారీఖున మరి సింగారంలో జరుగుతున్న పండుగకు ఇలాంటి సమస్యలతో వచ్చేవారికి, అలాగే మీ ఇంటిలో ఆ సమస్యలు ఉంటే వారందరికీ మార్గం ప్రభు చూపాలని ప్రార్థించుకుంటూ, నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఎందుకో కొంతమంది జీవితంలో అద్భుతాలు కొద్దిగా ఆగిపోయింది, ఆటంకాలు ఉన్నాయి కావచ్చు. ఈవెన్ we read about John the Baptist's life. His dad and mom had some, I don't know why, God did not give them the gift of children immediately. వాళ్ళకు సంతాన వరం కలగలేదు. అది ఎందుకు జరిగిందో తెలియదు. లూకా 1:5-6లో జకరియా అనే అర్చకుడు ఉండెను. అతని భార్య ఆరోను వంశీయులకు ఒకరిది ఎలిజబెత్ అమ్మ. వారిద్దరి దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దలై ఉండిరి. ఎలిజబెత్ అమ్మ గుడ్రాళ్ళగుట్టచే వారికి సంతానవరం లేదు. ఇద్దరు కడు వృద్ధులు. ఇది ఎందుకు జరగాలి? దే వర్ గెటింగ్ ఓల్డ్ అండ్ దే డిడ్ంట్ హ్యావ్ అ చైల్డ్. బట్ ఎ మూమెంట్ కేమ్, ఎవ్రీ బ్లాక్ వాస్ రిమూవ్డ్. ఆటంకాలన్నీ తొలగిపోయింది. ఎస్, దే వర్ రైచియస్ పీపుల్, బట్ సమ్ బ్లాక్ వి డోంట్ నో వాట్, గాడ్ రిమూవ్డ్ ఇట్. అలా పుట్టిన కుమారుడే బప్తిస్మ యోహాన్. అని ఎలా పుట్టాడు, ఏం చేశాడో మీకు తెలుసు. అలాంటి సంఘటనలు మీ ఇంటిలో జరుగును గాక. 107వ కీర్తన 16వ వచనం. అతడు ఇత్తడి తలుపులను పగలగొట్టును, అతడు ఈనుము అడలను విరగొట్టును. ద లార్డ్ విల్ రిమూవ్ ఎవ్రీ బ్లాక్. సామ్ 107:16. ప్రభుని ప్రార్థనతో పాడుదాం. ఆయన రాజాదిరాజు, ఆయన వస్తే, అందుకే రాజు వస్తున్నాడు ఆయత్తమవుదామని కూడా పాట ఉంది. ఆయన కోసం సిద్ధం చేసే గొప్ప కుమారుని పండుగ ఈరోజు, బప్తిస్మ యోహాను పండుగ. పాడుదాం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల కొండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. భూమి అంతటికి రాజాదిరాజు, ఉన్నత దేవుని స్తుతులతో హెచ్చించుదాం. అన్ని ఆటంకాలను పగలగొట్టునుగా. ఆమేన్. భూమి అంతటికి రాజాదిరాజు, ఉన్నత దేవుని స్తుతులతో హెచ్చించెదం. భూమి అంతటికి రాజాదిరాజు, ఉన్నత దేవుని స్తుతులతో హెచ్చించెదం. ఇత్తడి తలుపులను పగులగొట్టును, ఇత్తడి తలుపులను పగులగొట్టును. ఇనుప గడలను విరుగగొట్టును, ఇనుప గడలను విరుగగొట్టును. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. ప్రార్థనతో మనకు కూడా అది రాజాదిరాజు వచ్చి ఆయత్తమవుతున్న వేళలో రాబోయే ఆదివారం జరగబోతున్న యేసు తిరుగుదీయ పండుగ ద్వారా మార్గంలన్నీ తెరవబడాలని, అన్ని ఆటంకాలు తొలగిపోవాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 76 3వ వచనం. సామ్ 76 verse 3. అచట అతడు శత్రువుల మెరుపు బాణములు, డాళ్ళు, కత్తులు, సకల ఆయుధములను విరగొట్టెను. Psalm 76 verse 3. He will remove every enemy's arrow, the sword and all kinds of weapons. He will break them into pieces. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఇంటిలో ఏదైనా ఆలస్యం అవుతుందా? ఈ ప్రవచనం మీరు స్వీకరించుకోండి. ప్రభు వస్తాడంట, కార్యం చేస్తాడంట. ఆమేన్. దానికి ఈయన జీవితాన్ని చూస్తే తగ్గింపు జీవితం చాలా అవసరం, వినయము చాలా అవసరం. హ్యూమిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ హావ్ టు బి లిఫ్టెడ్ అప్ లైక్ దాట్. ఆయన ఏమంటున్నాడు చదువుతాను చూడండి. నేను ఆయన పాద రక్షల వారును విప్పుటకైనను యోగ్యుడు కాను. దానితో పాటు ఆయన ఒక మాట చెప్తాడు, ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను. ఐఎమ్ నాట్ ఈవెన్ వర్తీ టు అంటై హిస్ శాండల్. దట్స్ ఎ హ్యూమిలిటీ బికాస్ ఆఫ్ విచ్ ఈస్ లిఫ్టెడ్ అప్ టు దిస్ లెవెల్ టు బికమ్ ద వాయిస్ అండ్ ప్రిపరేషన్, ద వన్ హూ ఈస్ అ ఫోర్ రన్నర్ ఫర్ జీసస్. హీ సేస్ I should always decrease and he should increase. దానికి ఫలితం ఏంటిది? యేసుప్రభు ఆయన గురించి ఏమంటాడు? ఏ స్త్రీ నుండి ఇంతకంటే గొప్పవాడు జన్మించలేదు అని యేసు నోటే చెప్తాడు. తగ్గించుకుంటే సర్టిఫికేట్ ఇలాంటిది దేవుడు ఇస్తాడు. When we humble, God gives a certificate to him. There is no man who is born of a woman who is greater than John the Baptist. He says, పాదరక్షణ విప్పుటకైనా నాకు అర్హత లేదు. ప్రభు చెప్తాడు, ఆయన అది కూడా అంటాడు. తగ్గింపు మనకు అలాంటి గొప్ప కార్యం జరుగుతాయి. ఒకవేళ గర్వం పడిన, అహంభావం పడిన మన జీవితంలో ఏదైనా ఇన్ని రోజులు ఆటంకంగా ఉంటే ఈరోజు వదలనుదాం. హోసానా జయగీతం పాడే రోజులు మీ ఇంటిలో వచ్చునుగాక. పాటలతో పాడుదాం, ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక. బప్తిస్మ యోహాను గారా మా కోసం ప్రార్థించండి. John the Baptist, pray for us. Every block may be removed. కొండల గుండా మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల గుండా మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. ఆటంకాలను తొలగించమని పాడుదాం. 6 రోజుల లోపల యేసు హృదయం ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయి. ఆమేన్. ఆటంకాలను తొలగించే దేవుడు మన ముందు వెళ్ళును, జయమిచ్చును. ఆటంకాలను తొలగించే దేవుడు మన ముందు వెళ్ళును, జయమిచ్చును. హోసానా జయమని ఆర్భటించుదా, హోసానా జయమని ఆర్భటించుదా. రథములను అగ్నితో కాల్చివేయును, రథములను అగ్నితో కాల్చివేయును. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం.
కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును యేసయ్యా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 6 రోజులు ప్రాముఖ్యమైన రోజులు, అందువలన దయచేసి మీ ఇంటిలో యేసు తిరుహృదయ ఫోటో కానీ స్వరూపం కానీ పెట్టుకొని విన్నపాలని రాసి పెట్టుకొని మీ కుటుంబ సభ్యులందరి పేర్లు రాసుకొని భద్రంగా కాపాడుకోండి. దేవుడు సంరక్షణనిచ్చే గొప్ప నెల ఇది. వారం రోజులైన తర్వాత తిరుహృదయ నెల అయిపోతుంది. అందుకే వచ్చే ఆదివారం ఇక్కడ తిరుహృదయ పండుగ ప్రదక్షిణ జరుగుతుంది. ప్లీజ్ నోట్ దర్ ఇస్ అ స్పెషల్ celebration of Sacred Heart Feast Day on coming Sunday. Kindly write down all the family names, your intentions, place it at the feet of the Sacred Heart of Jesus and pray. Bring those intentions coming Sunday. విన్నపాలన్నీ మోసుకొని కుటుంబ సమేతంగా వచ్చే ఆదివారం వచ్చి యేసు హృదయానికి అర్పిస్తాం. రండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా,
అవమానమునకు గురి కావలసిన టైంలోనే ఒక దూత వచ్చాడు. మన జీవితంలో కూడా దూతల్లాగా రోజు వాక్యం ద్వారా, పాటల ద్వారా దేవుడు మీతో అనేక మంది ద్వారా మాట్లాడుతున్నాడు. దాన్ని గ్రహించే కళ్ళు, గుర్తించే కళ్ళు ధన్యమైనది. గబ్రియేలు దూత జకర్యాను యోహాను జన్మమును గురించి తెలుసున్నప్పుడు నమ్మలేకపోయాడు. ఇప్పుడు కూడా నేను చెప్పే ప్రవచనం మీలో కొంతమంది నమ్మరు. గబ్రియేలు దూత దిగి వచ్చేనే ఆయన నమ్మలేదంటే మేము చెప్పేది ఎట్లా నమ్ముతారు? అందుకే నమ్మకం కూడా, విశ్వాసం కూడా ఒక వరం, దాన్ని పొందుకోవాలి. When Gabriel came to declare to Zechariah that he will be receiving a son called John, he would not believe. If angel comes and people don't believe, how will people believe my prophecy? That's why we need a gift of faith. కారణం ఆయన భార్య ఎలిజబెత్ వృద్ధురాలై పిల్లలు కనే వయస్సు దాటిపోయింది కనుక. కానీ దేవదూత నొక్కి చెప్పాడు అతనికి, యోహాను అని పేరు పెట్టము. ఆల్రెడీ కొడుకు పుట్టడానికి ముందే పేరు కూడా పెట్టేశాడు. మీకు అట్లా దేవుడు చేస్తాడు. జరగక మునిపే దేవుడు మీకు తెలియజేసే దేవుడు. దేవుని దృష్టిలో నీవు ఇన్ని రోజులు ఏడుస్తున్నావు కదా, అవమానం మధ్యలో పిల్లలు లేక, నీవు భార్య, నీ కొడుకు గొప్పవాడగును, తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును అని ఈ విషయం లూకా సువార్త 1వ అధ్యాయంలోని మనకు తెలుసు. Luke chapter 1, 6-7, they didn't have children. But soon the angel came and declared, అవమానం, దుఃఖం, ఎంతో గొప్ప మహిమగా ఒక కొడుకు పుడతాడో పేరు పెట్టి ఎలా మారుతాడని చెప్పి మీ గురించి దేవుడు ప్రణించిన ప్రణాళిక మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపడతారు. దాన్ని చూసుకోండి, పాట పాడండి. యెషయా 9:1వ అధ్యాయంలో కూడా జెబులూను నప్తాలి పట్టణంలో యేసు నడిచినప్పుడు వాళ్ళ అవమానం కీర్తిగా మారిపోయినట్టు మీ అవమానములన్నీ కీర్తిగా మారిపోనుగా. జెబులూను నప్తాలి సిటీ, your humiliation will turn into glory. Isaiah 9:1, యెషయా 9:1. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. జెబులూను నప్తాలి మండల అవమానములు కీర్తిగా మారును ప్రభురాకతో. జెబులూను నప్తాలి మండల అవమానములు కీర్తిగా మారును ప్రభురాకతో. చీకటిలో ఉన్నవారు వెలుగును చూతురు, చీకటిలో ఉన్నవారు వెలుగును చూతురు. అంధకారం మధ్యలో జ్యోతి ప్రకాశించు, అంధకార మధ్యలో జ్యోతి ప్రకాశించు. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం నీవు, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును యేసయ్యా. ఈరోజు పాడినవన్నీ ప్రవచనంగా మీ ఇంటిలో జరిగి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. Let everything that is prophesied today happen to you. May you become a testimony in Jesus' name. Amen. ఈరోజు ఇక్కడ మనము పండుగను కొనియాడుతున్నాం. రేపటి దినం సింగారంలో మరియ తల్లి పండుగను కొనియాడబోతున్నాం. వస్తున్న భక్తులందరినీ దేవుడు నా ద్వారా, మన బృందం ద్వారా నడిపించమని మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సింగారం మాత మా కోసం ప్రార్థించండి. బప్తిస్మ యోహాను గారా మా కోసం ప్రార్థించండి. ఓ అవర్ లేడీ ఆఫ్ సింగారం, దట్ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ యు అపియర్డ్, ప్రే ఫర్ us. ఓ సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆన్ యువర్ బర్త్డే, ప్రే ఫర్ us. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంత అవమానమునకు గురి అయినటువంటి కుటుంబం ఎంత గొప్ప కుమారుని ద్వారా తరువాత కీర్తి పొందారు, అది మీకు కూడా చెందునుగాక. ఆమేన్. వాట్ అ హ్యూమిలియేషన్, వాట్ అ ప్రాబ్లం, వాట్ అ కైండ్ ఆఫ్ టీయర్స్ దే might have gone through not having a child. From where to where God has led this family because of one son. నిన్ను కూతురుగా కొడుకుగా కుటుంబంలో ఎందుకు పుట్టడానికి దేవుడు అనుమతించాడంటే నీ ద్వారానే నీ కుటుంబంలో అవమానము కీర్తిగా మారాలి. ఆమేన్. ఇది మీరు కళలు కంటూ రోజు అమ్మ నాన్నకు అలా తోబుట్టు వారికి ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్. నేను చిన్నప్పుడు అందరిని ఏడిపించాను. తర్వాత నేను లైట్గా మారిన తర్వాత నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకునే విధంగా మా కుటుంబ సభ్యులను దేవుడు దీవించాడు. అలాగే ఆయనకు మాత్రం కాదు, మనకు కూడా అలాంటి అభిషేకం దేవుడు ఇచ్చాడు. మీరు నమ్మితే మీ కుటుంబానికి మీ ద్వారానే, అవును మీ ద్వారానే ఎందుకు అట్లా అంటున్నానో కొందరు నమ్మలేకపోతున్నారు. మేబీ ఆర్ కన్సిడర్ యాజ్ అ కర్స్. అమావాస్య రోజున పుట్టింది నమ్మొద్దు, దేవుడిని పరిస్థితిని మార్చగలుగుతాడు. ఆమేన్. ఈయన పేరుకు అర్థం ఏంటో ఒకసారి తెలుసుకోవడం మంచిది. యోహాను అంటే దేవుడు కృపాళువు, దేవుడు అనుకూలించెను అని అర్థం. వాట్ అ నేమ్. జాన్ మీన్స్ గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ విల్ మేక్ అ వే ఫర్ అస్, సచ్ ఈస్ ద నేమ్. ఈయన మిలిటరీ వైద్యశాలకులకు వేరే పాలక పునీతుడు. మిలిటరీ వాళ్ళందరి కోసం ఈరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి అనేక మంది, అయితే నా జీవితంలో అయితే ఈరోజు ఇలా ఉండటానికి కారణం చాలామంది వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సెస్, తర్వాత పనిచేసే అనేక మంది, వాళ్ళందరికీ ప్రత్యేక స్తోత్రం చెల్లిస్తున్నాను. మీలో కూడా చాలామంది ఈరోజు బ్రతికి ఉన్నారంటే చాలామంది డాక్టర్స్, నర్సెస్, అలాగే వైద్యశాలలో ఉన్నవాళ్ళు. అలాగే మనం ఈరోజు కాపుదలలో ఉన్నామంటే మిలిటరీలో పనిచేసిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి అంకితం చేసుకుందాం. చివరి గుర్తు, అందుకే దేవుని పేరు ఆశ్చర్యకరుడు, మంచి సలహాదారుడు, బలమైన దేవుడు, శాంతికరుడైన రాజు. ఎందుకంటే ఊహించని కార్యములు చేసే దేవుడు. యెషయా 9:6, సిరాక్ 11:5 కలిపి పాడబోతున్నాం. ఐసయా 9:6, సిరాక్ 11:5. He is a mighty God, He is a wonderful counselor, He does things which we cannot imagine. All these are in these two verses. పాడి స్తుతించి ఈరోజు సిద్ధపరచుకొని రేపటి దిన జరుగుతున్న సింగారం పండుగను, రాబోయే ఆదివారం జరుగుతున్న యేసు తిరుహృదయ పండుగను దేవుడు దీవించమని పాటలతో పాడి అందరి పాపములు కడుగబడును గాక, ఆటంకాలు తొలగిపోను గాక, సంఖ్యలు తెగిపోను గాక, వ్యాధులు నయమైపోను గాక, అవమానం తొలగి వాళ్ళకు కొడుకు సంతానం బలిగమని ఇచ్చిన దేవుడు సంతాన భాగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు పునీత బాప్తిస్మ యోహాను గారు పండుగ ద్వారా కన్నీళ్లు తుడవబడును గాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం.
కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. பாடலாம். மலைகளெல்லாம் வழிகளாக்குவா, நம் பாதையெல்லாம் செவ்வையாக்குவா. கலங்காதே திகையாதே, நிச்சயமாகவே முடிவு உண்டு. కలతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది. కలతెందుకు చిందించకు, నిశ్చయ పరిష్కారం నీకు ఉంది. அப்ரஹாமின் தேவன் அவர், ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் அவர் நம்முடைய தேவன். తెలుగులో అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం, మా ప్రియ దైవం. కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును. ఆశ్చర్యకరుడు మంచి సలహాదారుడు, బలమైన దేవుడు శాంతికరుడైన రాజు. ఆశ్చర్యకరుడు మంచి సలహాదారుడు, బలమైన దేవుడు శాంతికరుడైన రాజు. ఎవరు ఊహించని కార్యములు చేయను, ఎవరు ఊహించని కార్యం చేయును. ఆశ్చర్యపడే గొప్ప కార్యములు చేయును. ఆశ్చర్యపడే గొప్ప కార్యములు చేయును. అబ్రహాము దైవం నీవు, ఈసాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. అబ్రహాము దైవం, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నీవు మా ప్రియ దైవం. కొండల గుండ కొండల గుండ మార్గం వేయును, రాజపదం సిద్ధం చేయును నా దేవుడు. జకరియా ఎలిజబెత్ తమ జీవితంలో చేసిన దేవుడు నాకు చేయడా అని నమ్మకం కలిగిన పాట ద్వారా మీరు ధన్యులు. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేని వాళ్ళు 60 మందిని దేవుడు ఆశీర్వదించి జాబ్ ఇవ్వబోతున్నాడు. 100 మందికి ప్రమోషన్ లేదు, వారికి దేవుడు ప్రమోషన్ ఇచ్చి దీవించబోతున్నాడు. నిరుత్సాహంతో ఉన్నటువంటి అనేక మందికి రోజు ఉత్సాహాత్మను దయచేసి ప్రభు ఆశీర్వదిస్తాడు. మీ ఇంటిలో ఏ బంధకాలు తొలగిపోవాలో అవన్నీ జ్ఞాపకం చేసుకొని మంచిగా సిద్ధపరచుకోండి. రోజు యేసు తిరుగయానికి అర్పించుకోండి. రండి ఆదివారం రేపటి దిన జరుగుతున్న సింగారమాత పండుగ సందర్భంగా వచ్చేవారిని మీ అందరినీ దేవుడు దీవించాలని, మా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని మా కోసం కూడా ప్రార్థించండి. ప్రభుని ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అబ్రహాము దేవుడి, ఇస్సాకు దేవుడి, యాకోబు దేవుడు మన దైవం, మన ప్రియమైన దైవం మనకు కూడా అద్భుతాలు చేసి బప్తిస్మ యోహాను జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కురిపించి దీవించునుగాక. God of Abraham, Isaac and Jacob, who can make a way in the wilderness, who can break every kind of mountain and make a way, according to these promises that happened in the life of Zacharias and Elizabeth through St. John the Baptist on his birthday today, and even the Father and of the Son and of the Holy Spirit do the same to you and make your testimony now and forever. Amen. కళతెందుకు చిందించకు, నిశ్చయం పరిష్కారం నీకు ఉంది, నిశ్చయం పరిష్కారం నాకు ఉంది, మనకు ఉన్నది. నమ్ముదా, ప్రవచనములన్నీ నెరవేరే దినముల కోసం వేచి ఉందాం. God bless you.